బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్, గన్నవరం డీఎస్పీ జయసూర్య, హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐలు చిరంజీవి, అజ్జమ్మ. అనంతరం మీడియాతో మాట్లాడిన సిఐ నరసింహమూర్తి, అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి గల కారణం. స్వామినాథం అనే వ్యక్తి కుటుంబంతో కొవ్వూరు నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం. స్వామినాథం, అతని పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్యకి తీవ్ర గాయాలు కాగా వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని సిఐ నరసింహమూర్తి తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 6:30-6:40 గంటల మధ్యంలో ఈ స్వామినాథన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కొవ్వూరు నుంచి చెన్నై వెళ్ళడానికి టాటా మాంజా కారులో ప్రయాణించడం జరుగుతుంది. అయితే అదే సమయంలో ఈ యొక్క విజయవాడ నుండి ఏలూరు వైపుగా ఒక లారీ వెళ్తూ ఉంది. అయితే ఈ స్వామినాథన్ తన కారుని అతివేగంగా నడపడం ద్వారా నిర్లక్ష్యంగా నడపడం ద్వారా డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ఏలూరు వైపు వెళ్తున్న లారీని కుదడం వలన స్పాట్లో స్వామినాథన్ మరియు అతని బ్రదర్ వారి పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ స్వామినాథన్ అనే వ్యక్తి యొక్క భార్య తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదం పూర్తిగా అతివేగంగాను నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది ఈరోజు ఉదయం సుమారు 6:30 నుంచి 6:40 గంటల మధ్యలో జరిగింది. కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకి కూడా తెలియజేయడం జరిగింది. సో వారు కూడా దగ్గరలో ఉన్నారు. సో దర్యాప్తులో ఈ యాక్సిడెంట్